సమరం వినియోగి ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ, వినియోగదారుడిగా జన్మించిన తర్వాత ఏదో ఒక సమయంలో అనారోగ్యం బారిన పడటం తప్పదు. దానికోసం ఒక డాక్టర్ని సంప్రదించడం తప్పదు. డాక్టర్ గారు డయాగ్నోస్టిక్ టెస్ట్ కోసం మనల్ని పంపించడం తప్పదు. మనం డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ సందర్శించి ఆ టెస్టులు చేయించుకోవటం తప్పదు. ఆ టెస్టుల కోసం కొన్ని వేల రూపాయలు వారికి చెల్లించడం తప్పదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవడానికి ఏ ల్యాబ్కి వెళ్తామన్నది డాక్టర్ గారే సూచించవచ్చు. అటువంటప్పుడు అక్కడికి వెళ్తాము. రక్తం ఇమ్మంటే రక్తము, డబ్బు ఇమ్మంటే డబ్బు, వాళ్ళు ఏమడిగితే అది ఇస్తాం కూడా. మరి మన దగ్గర తీసుకున్న రక్తానికి వాళ్ళు జెన్యూన్గా టెస్టులు చేశారా? ఆ టెస్టుల్లో వాళ్ళు నిర్ధారించింది కరెక్టేనా అనే కొన్ని అంశాలు మనకి అంతు చిక్కవు. ఆ టెస్ట్లో లోపం ఉండొచ్చు. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఆ టెస్ట్ కరెక్ట్ కాదు అని మనం నిరూపించగలిగినప్పుడే కన్జ్యూమర్ కమిషన్ ముందునే మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్కి ఇన్ని మతలబులు ఉన్నాయి. రకరకాలు మనకు తెలియవు. అసలు ఆ టెస్ట్ ఏం రాశారో డాక్టర్ గారు తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు. బట్ టెస్ట్ రిజల్ట్స్ చేసి కింద సబ్జెక్టు క్లినికల్ కన్ఫర్మేషన్ అంటారు. అంటే మేమేమీ ఇక్కడ డిక్లేర్ చేయట్లేదు, ఇది మా అనుమానం, అది మరి నిర్ధారించాల్సింది డాక్టర్ గారి అన్నట్టుగా ఉంటుంది. అది మరి టెస్ట్ చేసిన తర్వాత ఆ నిర్ధారణ వాళ్ళే ఇవ్వాలి కదా. కావాలంటే తర్వాత ప్రత్యామ్నాయంగా క్లినికల్గా కూడా టెస్ట్ చేసి అది నిర్ధారించుకోవడం అన్నది డాక్టర్ గారు చేస్తారు. బట్ వీటన్నిటికీ కూడా పే చేసేది వినియోగదారుడే. ఇది చాలా కాలం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయాన్ని ఇప్పుడు మీకెందుకు చెప్పానంటే, గత కుంభమేళాలో మా స్కేల్ మీద ఈ ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరిగిందని విన్నాం. ఇంచుమించు ఈ కొన్ని ప్రయోగశాలలు ఆ కుంభమేళా వచ్చిన వారికి చేసిన టెస్టులు 1,00,000కు పైబడే ఉన్నాయంట. మరి ఈ అన్ని టెస్టులు కూడా సవ్యంగానే జరిగినాయా? అది మరి $1 మిలియన్ క్వశ్చన్. అది దీనికి సమాధానం ఎవరూ చెప్పలేరు. సరే, విషయం గమనించిన ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు అంటే మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే స్వాతంత్రం నాటికి ఈ బాధ లేదు, ఈ బెడద లేదు, అసలు డయాగ్నోస్టిక్ టెస్టులు పంపించే పరిస్థితి లేదు. చెప్పాలి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పటి నుంచే వచ్చింది. డాక్టర్ని రెస్పాన్సిబుల్ చేస్తారు టెస్టులు చేయకపోతే అన్న ఒక చిన్న వంక మీద డిఫెన్సివ్ మెడిసిన్ అన్నది ఒకటి వెలుగులోకి తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చిన ప్రతి ఒక్కరికి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయిస్తాము అని డిక్లేర్ చేసేసింది మెడికల్ ప్రొఫెషన్. సరే, జరగాల్సింది జరగకమందు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కనీస ప్రమాణాలను కనుక నిర్ధారించకపోతే ఈ టెస్టుల్లో చాలా నష్టం జరుగుతుంది, కాబట్టి సరి అయిన ప్రమాణాలని రూపొందించమని చెప్పి
ఆదేశాలు ఇచ్చింది. ఇది శుభవార్తే మనందరికీ కూడా. కానీ ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వానికి సమరం వినియోగి ఛానల్ తరపున మేము చేసే అభ్యర్థన ఏమిటంటే, ప్రతి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని గవర్నమెంట్ మిషనరీ విజిట్ చేయాలి, వాళ్ళు చేసే పద్ధతుల్ని అధ్యయనం చేయాలి. చేయని ల్యాబొరేటరీస్కి లైసెన్సు క్యాన్సిల్ చేయాలి ఆన్ పెర్మనెంట్ బేసిస్. ఎప్పుడైతే పద్ధతి ప్రకారం చేయలేదో ఆ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ పెట్టిన ఆయన అర్హుడు కాదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారు టెస్టులు, ఆ టెస్ట్ చేసే వాళ్ళ అర్హత ఏమిటి, ఇవన్నీ కూడా డిస్ప్లే అవ్వాలి. ప్రస్తుతం ఏం డిస్ప్లే అవుతుందంటే ఈ టెస్ట్కి ఇది రేటు అన్నది మాత్రమే డిస్ప్లే అవుతుంది ఈ ల్యాబొరేటరీస్లో. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటిని డిమాండ్ చేయవలసిన బాధ్యత వినియోగదారులపైన కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.